దేశవ్యాప్తంగా పేదరిక నిర్మూలన చేస్తూ చివరికి ప్రతి ఒక్కళ్ళకి 5 కిలోల బియ్యం ఇస్తున్న రోజుల్లో కూడా అడుక్కు తింటూ కష్టపడకుండా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది, సరే అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. కాకపోతే వాటిని వినియోగించడానికి స్థానిక సంస్థలు పట్టించుకో. ఇప్పుడు దేశవ్యాప్తంగా అడుక్కునే వాళ్ళు లేని నగరాలు సృష్టించాలి. అంటే అడుక్కునే వాళ్ళని లేపేయమని కాదు, అడుక్కునే వాళ్ళకి సంబంధించి పునరావాసం కల్పించడం అనేటువంటిది చేస్తూ అడుక్కునే వాళ్ళు రోడ్డు మీద కనిపించకుండా ఉండే నగరాల కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అందులో భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకి చోటు దక్కింది. టోటల్గా 30 నగరాలు తొలి దశలో ఇట్లాంటి బెగ్గర్ ఫ్రీ సిటీస్ కింద చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్య, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కుషీనగర్, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కంగారా, షిమ్లా, తర్వాత మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్, ఉజ్జయిని మొత్తం మధ్యప్రదేశ్లోనే, అలాగే మధ్యప్రదేశ్లోనే సాంచి, మధ్యప్రదేశ్లోనే ఖజురహో, అట్లాగే ఇండోర్. మరోవైపున గుజరాత్లో సోమనాథ్, పావుగఢ్, కేవాదియా, అట్లాగే మహారాష్ట్రలో వచ్చేటప్పటికి త్రయంబకేశ్వర్, బీహార్లో బోధ్గయ, అస్సాంలో గౌహతి, తేజ్పూర్, తమిళనాడులో మదురై, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్, అరుణాచల్ ప్రదేశ్లో నామ్సాయ్, రాజస్థాన్లో జైసల్మేర్, కేరళలో తిరువనంతపురం, పాండిచ్చేరి, అమృత్సర్ పంజాబ్లో, ఉదయ్పూర్లో రాజస్థాన్లో ఉదయ్పూర్, అలాగే వచ్చేటప్పటికి కర్ణాటకలో మైసూర్, హర్యానాలో పంచకుల, కేరళలో కోజికోడ్, ఒడిస్సాలో కటక్, తెలంగాణలో వరంగల్, రాజస్థాన్లో ఉదయ్పూర్, పంజాబ్లో అమృత్సర్. ఇట్లాగా ఈ టోటల్గా 30 నగరాలలో ఈ బెగ్గర్ ఫ్రీ సిటీస్ కిందన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటికి కావాల్సినటువంటి నిధులు అది ఇచ్చి రెడీ చేస్తారు అక్కడ.